ఒకప్పుడు మనం పడుకుంటే మనకి రెస్ట్ దొరికేది, ఇప్పుడు మనం పడుకుంటే మొబైల్కి రెస్ట్ దొరుకుతుంది. బావా, పక్కింటైనా వాళ్ళ భార్యని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడంట. అయితే ఆయనది పూల వ్యాపారమే, అందుకే పూలలో పెట్టి చూసుకుంటున్నాడు. మరి నాకు కారంపొడి వ్యాపారం, తీసుకురా నా కారంపొడి. బాగా అందంగా తయారవుతున్నా. ముఖానికి ఏం పెడుతున్నా? పొద్దున పెరుగు పెడుతున్నా, మధ్యాహ్నం మీగడ పెడుతున్నా, రాత్రి పపాయ పెడుతున్నా, అందుకే ఇంత అందంగా ఉన్నా. ఆ దేవుడే నీకు మొహం కరెక్ట్ పెట్టుంటే నీ పెట్టేదాను కాదు కదా నువ్వు. అక్క నీ ఎక్స్రే వచ్చింది అక్క. ఎక్స్రేలో నీ చెయ్యి ఇరిగినట్టుగా వచ్చింది. పోనీలే తమ్ముడు, ఎక్స్రేలో ఇరిగింది కాబట్టి సరిపోయింది. నిజంగా నాకే ఇరిగినట్టయితే మీ బావకి ఎంత ఖర్చో. నిజంగా దేవుడు ఉన్నాడు. బావ నేను కొత్త చీర కొన్నా. ఎంత కొనుక్కున్నావు? 2000 పెట్టి కొన్నా. ఈ చీరకు 2000 పెట్టి కొనుక్కున్నావు? నీకేమన్నా తెలివి ఉన్నదా? అది లేకనే మన పెళ్ళప్పుడు 5 లక్షలు పెట్టి నిన్ను కొన్నా. హలో డార్లింగ్, ఈ రోజు డిన్నర్ ఏంటి? ఒక చెంచాడు విషం. ఓకే చిట్టి, నేను రావడం కొంచెం లేట్ అవుద్ది, నువ్వు తాగి పడుకో. బార్లో కూర్చొని బిర్రుగా తాగి తోడవయా? నేనేడ తాగింది? అయ్యో రామా, నువ్వు సంసారం అయితే నువ్వెందుకు తాగుతావు? నువ్వు చూసినావానే? నేను చూసుడు కాదు, దోస్తులతో నువ్వు చేసిన బార్ల బాగోతాం దునియా అంతా చూసి. ఒక పొద్దు దాపోతే వస్తావురా నువ్వు. మళ్ళా కరోనా వస్తుందట, ఎట్నో ఏమో. మళ్ళా బ్రాండ్ షాపులు బంద్ చేస్తారు కదా. అమ్మా అర్జెంట్ నువ్వు పెళ్లి చేసి. ఎందుకు నాన్న? ఎందుకా? పెళ్లి గడ చేయబెట్టి నాకు చేస్తాను గాని కరెంట్ బిల్ 200 వచ్చింది, కట్టి నాన్న. కరెంట్ బిల్లా? నా దగ్గర 100 ఉందమ్మా. 100 రూపాయలు ఎవరినైనా అడుగు నాన్న. నాకెవరిస్తారమ్మా? నీ అబ్బా 100 నీకెవడు ఇవ్వకపోతే పిల్లని ఎవడిస్తారా? అమ్మాయి నచ్చింది. పేరేంటి? మానస. పేరు కూడా బాగుంది. నా పేరు వీరశివుడు. నీ చేత్తో కాఫీ ఏమన్నా ఇస్తావా? కాఫీ అంటే ఇవ్వు. పల్నాటి పౌరుషం కనబడుతుంది. మళ్ళీ నచ్చినావు నువ్వు నాకు. రాముడంటి మొగుడస్తాడు, సీత వంటి బిడ్డస్తది, కుషును వంటి కొడుకస్తాడు, నా వెంట నువ్వు వస్తే ఆగమైతవే. అడుగుల కథమైన చాలు, అరక్షణమే ఉన్న చాలు, బతుకు మీద ఆశ లేదు, నువ్వు లేని బతుకు వద్దు, ముట్టు కిట్టయ్యో. డ్రెస్ బాగుంది. ఎక్కడ కుట్టించారు? టైలర్ షాప్ లో. అందరూ అక్కడే కుట్టిస్తారు. నీ వయసు ఎంత? అవన్నీ ఇక్కడ చెప్పకూడదు సార్. ఓహో, ఇంటి అడ్రస్ అక్కడికి వచ్చి కనుక్కుంటాను. అంత నోటి తర్వాత ఫ్లైట్ దూరిపోతుంది. అన్నంలో కలిసిపోయే కొడుక అదృష్టం అందరికి రాదు, అన్యాయాన్ని ఎదిరించి నట్టి అమరుల బాటల్లో నడువు, అమరుడు పెద్దన్న బంధుకు. నేను 10 అంకెలు లెక్క పెట్టేలాగా మాట్లాడలేదనుకో, బట్టలు చదువుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతా. 1 2 3 4 5 6 7 8 9. తొందరగా 10 కూడా లెక్కెత్తి బట్టలు చదువుకుని పుట్టింటి పో. ఎందుకు? మాట్లాడేశారు కదా. మిమ్మల్ని ఎవరు చేసుకుంటారు గాని చాలా లక్కీ అండి.